బిడ్డలారా, ఈనాడు ఈ ఆరాధనలో ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుండి 32 వరకు ఉన్నటువంటి వచనాల్లో యాకోబు దేవునితో కుస్తీ పట్టుతూ ఉన్నాడు. అంటే దేవునితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఒక నరుని రూపము కలిగి ఉన్నటువంటి దేవుడు యాకోబుతో పోరాడుతూ ఉన్నాడు. రాత్రంతయు పోరాడినా సరే యాకోబే గెలుస్తున్నాడు, కానీ దేవుడు మాత్రం, ఆ నరుడు మాత్రం గెలవటం లేదు. అయితే ఆ నరుడు అంటూ ఉన్నాడు యాకోబుతో, తెల్లవారిపోతుంది, నన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను. ఆ యాకోబు అప్పుడు అన్నటువంటి మాటలు, నీవు నన్ను దీవించినంత వరకు నేను నిన్ను వెళ్ళనీయను, నీవు నన్ను దీవించినంత వరకు నేను నిన్ను వెళ్ళనీయను. ఇది ఈరోజు ముఖ్య సారాంశము. ఈ ఆరాధనలో ప్రభువుని వేడుకుందాం. మనల్ని దీవించేంత వరకు కూడా ప్రభువుని పట్టుకుని వేలాడుదాం. ప్రభు అడుగుతూ ఉన్నారు, నీ పేరేంటి? అప్పుడు చెప్తున్నటువంటి మాటలు యాకోబు. ఈరోజు మనల్ని కూడా ప్రభు అడుగుతూ ఉన్నారు, మన పేర్లను కూడా ప్రభువునకు తెలియచేద్దాం, దీవెనలను పొందుకుందాం. ఆ ప్రభు మనల్ని దీవించేంత వరకు కూడా విడిచిపెట్టద్దు. అందరం కూడా మోకరించి ప్రభువును మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ఆరాధనా నా ప్రాణయేసువా, ఆరాధనా నా ప్రాణయేసువా. అందరం కలిసి ఆరాధనా నా ప్రాణయేసువా, 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 ఆరాధనా ఆరాధనా యేసువా, ఆరాధనా. చప్పలు కొడుతూ ఆరాధనా ఆరాధనా యేసువా, ఆరాధనా. ఇంకా మీ పేర్లు ఇంకా వేయనవసరం లేదు, నేను మధ్యలో చెబుతాను, అప్పుడు మీరు వరుసగా వచ్చి అప్పుడు వేస్తే సరిపోతుంది. ఆరాధనా ఆరాధనా యేసువా, ఆరాధనా, ఆరాధనా ఆరాధనా యేసువా, ఆరాధనా, ఆరాధనా ఆరాధనా యేసువా, ఆరాధనా, ఆరాధనా ఆరాధనా యేసువా, ఆరాధనా, ఆరాధనా నా ప్రాణయేసువా, 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 ఆరాధనా నా ప్రాణయేసువా,
యేసువా ఆరాధన గట్టిగా నా చప్పట్లు కొడుతూ ప్రభువుని ప్రాణ ఆరాధించుదాం. యేసువా ఆరాధన ఆరాధన యేసువా ఆరాధన 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 ఆరాధన యేసువా ఆరాధన ఆరాధన యేసువా యేసువా ఆరాధన 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 మహాపరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్ర మహిమలు గౌరవం కలుగాక. పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు మరి ఇప్పుడు సదాకాలం మహిమ కలుగుగాక. మహాపరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలం మీకే ఆరాధన స్తుతి స్తోత్రం మహిమలు గౌరవం కలుగుగాక. పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు మరి ఇప్పుడు సదాకాలం మహిమ కలుగుగాక. మహాపరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ గౌరవం కలుగుగాక. పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు మరి ఇప్పుడు సదాకాలం మహిమ కలుగుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక
ఏక దేవా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. సృష్టికర్త వందనం, సృష్టికర్త వందనం. సృష్టికర్త స్తోత్రం, సృష్టికర్త స్తోత్రం. రక్షణదాత వందనం, రక్షణదాత వందనం. రక్షణదాత స్తోత్రం, రక్షణదాత స్తోత్రం. ఆదరణకర్త వందనం, ఆదరణకర్త వందనం. ఆదరణకర్త స్తోత్రం. ఆదరణకర్త స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంగా మనమందరము కూడా ఇక్కడికి వేంచేసి వచ్చాం. కుటుంబంలో తండ్రి కుటుంబ బాగోగులను చూసేటువంటి గొప్ప తండ్రి ఇదిగో మన మధ్యనున్నాడు. పిల్లలంగా మనము ఏమి అడిగినా సరే కాదనకుండా దయచేసేటువంటి గొప్ప దేవుడు మన మధ్యనున్నాడు. ఈ ఆరాధనలో యాకోబు పొందుకున్నటువంటి దీవెన, యాకోబుకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము మనము కూడా పొందుకుందాం. మనము కూడా యాకోబు వలె దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. ఈ ఆరాధనలో దేవుడు నిన్ను దీవించేంత వరకు కూడా ఆయనను నువ్వు విడిచిపెట్టకు, వదలొద్దు. ఆయన్ని గట్టిగా పట్టుకో. యుద్ధం అయినా సరే చెయ్యి, ప్రభువుతో పోట్లాడు, ప్రభువుతో మాట్లాడైనా సరే నీ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు కూడా ఆయన్ని విడిచిపెట్టకు. నన్ను దీవించేంత వరకు నిన్ను విడిచిపెట్టను అని ప్రభువుతో పదే పదే చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు అడుగుతున్నారు, నీ పేరేంటి? ప్రియ సహోదరి సహోదరులారా, మీ దగ్గర ఉన్నటువంటి ఆ పేపర్ మీద రాసి ఉన్నటువంటి పేర్లన్నీ కూడా ఈ ఆరాధనలో ప్రభు అడిగినప్పుడు పేర్లన్నీ కూడా చెప్పండి. నీవు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావో వారి పేర్లు కూడా చెప్పండి. ప్రభువు యాకోబును అడిగినట్లు నిన్ను కూడా అడుగుతూ ఉన్నాడు, నీ పేరేంటి? నా పేరు యాకోబు అని సమాధానం ఇచ్చినట్లు నీవు కూడా దేవునికి నీ పేరు చెప్పి నీకు ఇస్తున్నటువంటి దీవెన ఏమిటో, ఆయన నీకు అసుకుతున్నటువంటి ఆశీర్వాదం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆయన తలచుకుంటే ఏదైనా సరే చేయగలడు. అసాధ్యము, ఇది జరగదు, అవ్వదు అని నీవు అనుకుంటున్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా చేసి చూపించగలడు. అంత గొప్ప శక్తిమంతుడు మన దేవుడు మన మధ్యనున్నాడు. ఆయన్ని స్తుతిద్దాం, ఆయన్ని గణపరచుదాం, ఆరాధించుదాం. బండ నుండి నీళ్లను రప్పించినటువంటి గొప్ప దేవుడు, ఎడారిలో మన్నాను కురిపించినటువంటి దేవుడు, కుంటివారిని, గుడ్డివారిని, రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి వారిని, మరణించినటువంటి వారిని సైతం లేపగలిగినటువంటి గొప్ప దేవుడు నీ మధ్యనున్నాడు.
ఆయన్ని స్తుతించుదాం, ఘనపరచుదాం, ఆరాధించుదాం. ఇంకా ఒకసారి నీ జీవితంలో ఆయన చేసినటువంటి మేలులన్నీ కూడా తలంచుకొని ఆయన శక్తిని మరొకసారి గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. నీ జీవితంలో ఆయన చేసిన గొప్ప అద్భుత కార్యాలన్నిటినీ కూడా జ్ఞాపకపరుచుకో. స్తుతించు. ఆవగింజంత విశ్వాసం ఉండినా చాలును, ఈ కొండను ప్రక్కకు తొలగిపో అంటే తొలగిపోతూ ఉంది. ఇదే విశ్వాసముతో ప్రభు ముందు ఉందాం, ప్రభు ముందు నిలబడదాం. ఇదే గట్టి నమ్మకముతో వారి పేర్లన్నీ కూడా, మీ కుటుంబస్తుల పేర్లు, నీవు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావు వారి పేర్లు ప్రభువునకు తెలియచేద్దాం. గొప్ప శక్తివంతుడు, గొప్ప బలవంతుడు, అన్నీ చేయగలిగేటువంటి గొప్ప దేవుడు మన మధ్యనున్నాడు. ఆయన స్తుతించుదాం, గణపరచుదాం, మహిమపరచుదాం. అందరము కూడా పైకి లేచి నిలబడి చప్పట్లతో ఆయనను స్తుతించుకుందాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. అందరం కలిసి హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము.
ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. అందరం కలిసి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ద లార్డ్ 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 ప్రైజ్ ది లార్డ్. యేసువా. దేవుని సాన్నిధ్యమున అందరము కూడా ప్రశాంతంగా కూర్చోడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సముఖములో ఉన్నాం. దేవుడు మన మధ్యనే ఉన్నాడు. ప్రశాంతంగా కూర్చొని ఆయనతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయనతో నీ వ్యధను, నీ బాధను, నీ కష్టాన్ని, నీ లోటుపాటులను ఆయనతో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన తండ్రే కదా, మన నాన్నే కదా మన మధ్యనున్నాడు. పిల్లలు ఏమి చెప్పినా సరే వింటారు, ఖచ్చితంగా అది దయచేస్తారు. కాబట్టి నీ ప్రతి అవసరాన్ని, ప్రతి కోరికను, ప్రతి బాధను, నీ కష్టాన్ని ఆయనతో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన వినేటువంటి గొప్ప దేవుడు. ఈనాడు నువ్వు ఆయనతో పోట్లాడైనా సరే ఆశీర్వాదం పొందుకోవాలి. ఆయనతో గొడవ పడైనా సరే దీవెన పొందుకోవాలి. ఆయనతో యుద్ధం చేసైనా సరే నీకు కావలసిందేమిటో ఆయన నుండి పొందుకోవాలి. యాకోబును దీవించినట్లు నేను నిన్ను దీవిస్తున్నాను, ఇక వెళ్ళు అని చెప్పినట్లు ఈరోజు నీతో కూడా ఆయన మాట్లాడాలి. ప్రశాంతంగా, వేరే తలంపేమీ లేకుండా నీకు నీ తండ్రికి సంభాషణ జరుగుతూ ఉంది. ఆయనతో మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. ఇప్పుడు చెప్పు, నీకు ఏం అవసరం ఉందో ఆయనతో చెప్పుకోవడానికి ప్రయత్నం చేయి. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేసిందా నీ కుటుంబం అంతను? నిన్ను వెలివేసినట్లు చేసిందా నీ కుటుంబము? మాయలోకంలో పడిపోయి ఉన్నావా? ప్రభువుకు చెప్దాం, నీవు లేకుండా నేను ఉండలేను తండ్రి, నాకున్నదంతయు నీవే కదా.
నా ప్రాణమంతయు, నా ఊపిరంతయు నీవే కదా. ప్రభు, నా అన్న వారందరూ కూడా నన్ను మోసం చేశారు. నాతో ఉంటాను అన్నటువంటి వారందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా మీద కరుణ చూపవా? నన్ను కనికరించవా? అని ప్రభువును వేడుకుందాం. ప్రభు, నీ హస్తాలలో నన్ను ఉంచుకో. నేను బలహీన పడిపోతూ ఉన్నాను, నన్ను బలపరచు తండ్రి. నీవు లేకుండా నేనేమి చేయలేను తండ్రి అని మన ఒంటరితనాన్ని ప్రభునకు తెలియచేద్దాం. విడిచిపెట్టకు. ప్రభు ఇచ్చేంత వరకు కూడా అతన్ని అడుగుతూనే ఉండు. ప్రభుతో పోట్లాడు. యాకోబు ఏ విధంగా అయితే ప్రభువుతో యుద్ధం చేశాడో, నీవు కూడా ప్రభువుతో పోట్లాడైనా సరే ఈరోజు దీవెనను పొందుకోవాలి. ఆయన ఆశీర్వాదం పొందుకునే ఇంటికి తిరిగి వెళ్ళాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఈ పాట జరుగుతున్నటువంటి సమయంలో, పాడుతున్నటువంటి సమయంలో మీకు ఇవ్వబడినటువంటి ఆ స్లిప్స్, పేపర్ మీద రాసున్నటువంటి ప్రతి పేరును కూడా పీఠం ముందు ఉన్నటువంటి ఆ చిన్న పెట్టిలో, బాక్సులో వేసి మీ స్థలానికి వెళ్ళి కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. పాట జరుగుతున్నటువంటి సమయంలో అందరూ ఒక లైన్లో వచ్చి మీ యొక్క సమస్యలన్నిటినీ కూడా, పేర్లన్నిటినీ కూడా ఆ బాక్సులో వేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా
నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నా దరి నిలచితివా, హస్తము చాచితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నా దరి నిలచితివా, హస్తము చాచితివా, నన్ను బలపరచితివా. అందరం కలిసి నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క ఉద్దేశాలు ఎవరి పేర్లనైతే మనము ఇప్పుడు ఆ బాక్స్లో వేసామో వారిని మనల్ని ప్రభునకు సమర్పించుకుందాం. ఇప్పుడు మన యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు ప్రభునకు తెలియచేద్దాం. మన కోరికలన్నిటినీ కూడా ప్రభు ముందు పెడదాం. నీకు తెలుసు నువ్వు ఏ ఉద్దేశముతోటైతే ప్రభు దగ్గరకు వచ్చావో ఆ ఉద్దేశాన్ని, ఆ వ్యక్తిని ప్రభునకు సమర్పిద్దాం. ప్రభుతో సంధి జరుపు, ఒప్పందం చేసుకో. ప్రభు ఖచ్చితంగా నేను నీ బిడ్డనై ఇక జీవిస్తాను, నీ దీవెనలు నాకు ప్రసాదించు.
తెల్లవారిపోతుంది, నన్ను విడిచిపెట్టు అని దేవుడు అన్నప్పుడు యాకోబు అంటున్నటువంటి మాటలు, ప్రభు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను వదలను. అందరము కూడా చెబుదాం మనసారా, ప్రభువును వేడుకుందాం, ప్రభువుని అడుగుదాం. ప్రభు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను వదలను అని ప్రభుని అడుగుదాం. నా వెనక చెప్పండి అందరూ, నన్ను దీవించేంత వరకు నేను నిన్ను వదలను. మరోసారి చెప్పండి, నన్ను దీవించేంత వరకు నేను నిన్ను వదలను. నేను నిన్ను వదలను. నన్ను దీవించేంత వరకు, నన్ను దీవించినంత వరకు నేను నిన్ను వదలను. నేను నిన్ను వదలను. మరొకసారి, ప్రభు నన్ను దీవించేంత వరకు, నన్ను దీవించినంత వరకు నేను నిన్ను వదలను. ప్రభు అడుగుతున్నారు, నీ పేరేంటి? మౌనంగా నీ పేరు మరియు ఎవరి కోసమైతే నీవు ప్రార్థన చేస్తున్న వారి పేర్లు, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరి పేర్లు ప్రభు అడుగుతూ ఉన్నారు. నీ పేరేంటి చెప్పండి, ప్రభు నాకు మౌనంగా తెలియచేయండి. ఏ ఉద్దేశంతో అయితే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, ముఖ్యంగా 5 ఉద్దేశాలను ప్రభు ముందు పెడదాం. ఈ 5 ఉద్దేశాలకి ప్రతిఫలం, దీవెన ప్రభు నుండి పొందుకుందాం. నేను నిన్ను దీవిస్తున్నాను అని ప్రభు పలికారు. ప్రభునకు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ఉద్దేశము, గర్భఫలం లేక, పిల్లలు లేక బాధపడుతూ ఉన్నావా? నీవెవరి కోసమైనా ప్రార్థన చేస్తున్నావా? గర్భం దాల్చినటువంటి వారి కోసం నువ్వు ప్రభువుని వేడుకుంటూ ఉన్నావా? నీకే ఆ గర్భఫలం కావాలనుకుంటూ ఉన్నావా? నీ పేరేంటి ప్రభు అడుగుతూ ఉన్నారు. ఎవరికైతే ఆ గర్భఫలం లేదో పేరు చెప్పండి. నీ పేరేంటి? ప్రభువు దీవిస్తూ ఉన్నాడు వారిని. నేను నిన్ను దీవిస్తున్నాను. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పోట్లాడుతూ ఉన్నావు ప్రభువుతో? ప్రభువుతో యుద్ధం చేస్తూ ఉన్నావు? ఇంకానో అడుగుతూ ఉన్నావా? ప్రభు అంటూ ఉన్నారు, నన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను. లేదు ప్రభు, త్రాగుడికి బానిసలై చెడు జీవితాన్ని జీవిస్తున్నటువంటి నా భర్త కోసం, తప్పుడు త్రోవ పడుతున్నటువంటి నా భార్య కోసం, చెడు మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి నా బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రభు వీరిని దీవించేంత వరకు నేను నిన్ను వదలను అని ప్రభువుకు చెప్పు. త్రాగుడుతో బాధపడుతున్నటువంటి వారి కోసం, వ్యసనాలకి లోనైపోయినటువంటి వారి కోసం, నీ పిల్లలు నీ మాటను ఆలకించలేనట్లయితే వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నావా?
ప్రభుకు చెప్పండి, నన్ను దీవించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పండి. అయితే నీ పేరేంటి ప్రభు అడుగుతూ ఉన్నారు. వారి పేర్లు చెప్పండి. ఇప్పుడు ఎవరికైతే ఆ విడుదల కావాలని కోరుకుంటూ ఉన్నావో వారి పేర్లు సమర్పించండి. ప్రభు అంటూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు, నేను నిన్ను దీవిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడో ఉద్దేశము, నీ ఇంట్లో సఖ్యత లేదా? ప్రభువుతో పోట్లాడు, ప్రభువుతో యుద్ధం చేయి, ప్రభుని గట్టిగా అడుగు, ప్రభు నా ఇంట్లో సమాధానాన్ని ఏర్పాటు చేయి అని ప్రభువుని అడుగు. ప్రభు నా ఇంట్లో శాంతిని ఏర్పాటు చేయి అని ప్రభుని అడుగు. ఎప్పుడు కొట్టుకోవడమే, తిట్టుకోవడమే, వీధిలో పడిపోయిందని కుటుంబము, నీకు నీ భార్యకు నీ భర్తకు మధ్య సఖ్యతను ఏర్పాటు చేయమని అడుగు ప్రభువుని. అందరం కలిసి చెప్దాం, నన్ను దీవించేంత వరకు నేను నిన్ను వదలను. అయితే నీ పేరేంటి ప్రభు అడుగుతూ ఉన్నారు. వారి పేర్లు చెప్పండి, వారి కుటుంబాల పేర్లు చెప్పండి. మీ కుటుంబమే సఖ్యత లేక జీవిస్తూ ఉన్నట్లయితే మీ కుటుంబం పేరు చెప్పండి. నేను నిన్ను దీవిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగో ఉద్దేశము, అనారోగ్యముతో, వ్యాధి బాధలతో సతమతమవుతున్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? నీవే అనారోగ్యం పాలైపోయావా? మంచాన పట్టినటువంటి నీ తల్లి తండ్రి కోసం ప్రార్థన చేస్తున్నావా? భయపడకు, దీవించమని ప్రభుని అడుగు. అందరూ చెప్పండి, నన్ను దీవించేంత వరకు నేను నిన్ను వదలను. అయితే నీ పేరేంటి ప్రభు అడుగుతూ ఉన్నారు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో, మానసికంగా కృంగిపోతూ ఉన్నారో, ఎవరి ఒత్తిడికైతే బాగా క్రిందకి అణుగుద్రొక్కబడుతూ ఉన్నారో, బీపీ, షుగర్, అల్సర్, క్యాన్సర్, కరోనా, డెంగ్యూ, ఇంకా ఇతరమైనటువంటి జబ్బులతో బాధపడుతూ ఉన్నారు. ప్రభు అడుగుతూ ఉన్నారు, నీ పేరేంటి? వారి పేర్లు చెప్పండి దయచేసి. ప్రభు దీవిస్తూ ఉన్నారు. నేను నిన్ను దీవిస్తూ ఉన్నాను. ప్రభు గట్టిగా చప్పలు కొట్టి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చివరిగా, మీ వ్యాపారాలు కానీ, మీరు చేస్తున్నటువంటి పనిలో కానీ, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ స్థిరత్వము, మంచిగా ఉండాలని, లాభాలదాయకం అవ్వాలని, మంచి శాలరీ కోసం ప్రార్థన చేస్తున్నావా? నువ్వు చేస్తున్నటువంటి పనిలో ప్రభుని యొక్క తోడును అడుగుతూ ఉన్నావా?
అందరూ చెప్పండి, నన్ను దీవించేంత వరకు నేను నిన్ను వదలను. అయితే నీ పేరేంటి ప్రభు అడుగుతూ ఉన్నారు. వారి పేర్లు చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీరే వ్యాపారాలు నడిపిస్తున్నట్లయితే మీ పేర్లు చెప్పుకునండి ప్రభుతో. ప్రభు దీవిస్తూ ఉన్నారు. నేను నిన్ను దీవిస్తున్నాను. గట్టిగా చెప్పులు కొట్టి ప్రభుని స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీరు ఎవరి పేర్లైతే ఇక్కడ ఈ చిన్న బాక్స్లో వేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారందరినీ కూడా మరొకసారి జ్ఞాపకపరచుకోండి. మీ వ్యక్తిగత విన్నపాలను ప్రభునకు సమర్పించండి. మీ కోరికలేమిటో ప్రభునకు తెలియచేయండి. ఆశీర్వదించమని, దీవించమని ప్రభుని అడగండి. వారి పేర్లు చెబుతూ దీవెనను పొందుకొనండి. అందరూ చెప్పండి, నన్ను దీవించేంత వరకు నేను నిన్ను వదలను. అయితే నీ పేరేంటి మరలా అడుగుతూ ఉన్నారు. వారందరి పేర్లు, జ్ఞాపకం ఉన్నటువంటి వారందరి పేర్లు చెప్పండి. మీ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల కోసం ప్రార్థన చేస్తున్నారు కదా, ఆ ఉద్దేశాలతో పాటు వారి పేర్లు, మీ పేర్లు కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ప్రభు దీవిస్తూ ఉన్నారు. నేను నిన్ను దీవిస్తున్నాను. గట్టిగా చెప్పులు కొట్టి ప్రభుని స్తోత్రించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ ఉద్దేశాలన్నీ కూడా జోడించి అక్కడ ఉన్నటువంటి బాక్సులో ఉన్నటువంటి వారందరినీ కూడా దీవించాలని మన పెద్ద ఫాదర్ గారు చిన్న ప్రార్థన చేసి ముగిస్తారు. అందరము కూడా మోకరిద్దాం, ఆ ప్రార్థనలో ఏకమవుదాం. నీ తల్లి గర్భమున నీవు రూపొందకమునుపే నేను ఎరిగి ఉన్నానని నుడివిన దేవా, అలనాడు ఏ రీతిగా అయితే ప్రభు యాకోబును దీవించావు, మమ్ము కూడా దీవించమని మేము అడుగుచున్నాం. మా మేలును కాంక్షించే దేవుడవు, మేలైనవి మాకు అనుగ్రహించే దేవుడవు. విశ్వాసముతో మీ ముందుంచిన ప్రతి విన్నపాన్ని, ఏ వ్యక్తులనైతే ఈ పేర్ల రూపంలో ఈ బాక్స్లో ఉంచామో ప్రభు వారందరినీ దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యము, సంతానలేమితో ఉన్న వారికి సంతాన భాగ్యము, శాంతి సమాధానం లేని కుటుంబాలకు శాంతి సమాధానము, వ్యాపారంలో రాణించలేని వారికి వ్యాపారంలో ఎదుగుదలను, ఉద్యోగ భాగ్యాలను అనుగ్రహించి, అన్నిటికంటే మిన్నగా ప్రభువా మీ ప్రియబిడ్డలుగా జీవించే శక్తితో మమ్మ దీవించండి. ఏ రీతిగా అయితే ప్రభు నీ దీవెనలను ఇస్తూ యాకోబును ఇశ్రాయేలుగా మార్చావు, తనలో ఉండే దుష్ట స్వభావాన్ని తీసివేసి తన పితామహులకు తగిన వారసుడుగా తీర్చిదిద్దావు. ఇశ్రాయేలు దేవుడుగా ఇశ్రాయేలును యాకోబును ఇశ్రాయేలుగా మార్చి చరిత్రలో ఒక ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఆ బిడ్డను దీవించావు. ఆ రీతిగా మమ్ములను కూడా దీవించి నీ ప్రియ బిడ్డలుగా నీవు మా
దేవుడిగా ఉంటూ మమ్మ నూతన వ్యక్తిత్వాలతో నింపమని నీ అవసరాలకు నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాము. అన్ని అవసరాల్లో నీ హస్తం నుంచి మాకు అనుగ్రహిస్తూ మేము కూడా ఈ ప్రియ బిడ్డలుగా జీవించడానికి అవసరమైన శక్తిని అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడుగాక. రాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన మయన్నం మాకు నేటికి అనుగ్రహింపు. మా యథాపుడు వారం మేము మన్నించినట్ల మా అప్పులను మీరు మన్నించి శిరమును వంచుడి వినయముతోడ నీ మహాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడ. పరమ పితా మా పాలక జయము జయము రక్షక యేసునకు పరమ పవిత్ర స్పిరితు శాంతు యుగ యుగములకు స్తుతి కలుగుతుంది. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరి అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలితములను మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. ప్రభు మన మధ్యలోనికి వస్తారు. ఆయనని తాకి మన యొక్క దీవెనలను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఇస్తున్నటువంటి వరాలను అధికంగా పొందుకుందాం. మహిమోన్నతుడు మహిమాన్వితుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు అద్వితీయుడు అతి సుందరుడు అధిక జ్ఞాన సంపన్నుడు. ఆరాధన ఆరాధన ప్రభువుల ప్రభునకు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకు హల్లెలూయా. ఆరాధన ఆరాధన రాజుల రాజుకు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ప్రభువుల ప్రభునకు హల్లెలూయా హల్లెలూయా.
యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన దేవుడు దేవుని పరిశుద్ధ నామము నిజ దేవుడును నిజ మనుషుడునైన యేసు క్రీస్తువు యేసు యొక్క నామము యేసు యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము అతని మిక్కిలి పవిత్ర రక్తము పీఠము యొక్క మిగులు పరిశుద్ధ దేవద్రవ్యానమానమందు చేసువు ఓదార్చువారైన పవిత్రాత్మా దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కలంకమునైన ఉపావము కన్నికయును తల్లియునైన మరియమ్మ యొక్క నామము ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప తన దూతల యందును తన పునీతుల యందును దేవుడు స్తుతింప